చేసిన ఒక కృషి, హార్డ్ వర్క్. భాస్కర్ గారు ప్రతి సీన్గా ఎలా చేయాలి ఏంటన్నది ఒక 10 మూవీలు ఉన్న ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ కేవీశ్రీ గారు అండ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, హీరో సూర్య అండ్ శివ. ఎవ్రీవన్, దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. చూడండి, చాలా బాగా డైరెక్టర్ భాస్కర్ నా ఫ్రెండ్ చిన్నప్పుడు 7th క్లాస్లో ఫ్రెండ్స్ పెట్టడం, ఒకే సైకిల్ మీద సిటీ అంతా తిరిగి, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో దేవి 70 ముందు సినిమా చూసి ఇదే రోజు ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి ఎంటర్ అయినాం. డైరెక్టర్ అయ్యింది, నేను ప్రొడ్యూస్ అయ్యాను. ఒకే సినిమా. ఆ సినిమా నేను చేసుకుని పోయి చూసిన థియేటర్లో దేవి 70లో 30 తారీఖు ఇద్దరం ఒకేసారి చూస్తున్నాం. నాకు చాలా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దలకి, అందరికీ మరొకసారి నమస్కారం. సినిమా చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి, సినిమాని తీసేయకండి. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈ జమానా మూవీ అనేది మేము ఎలా స్టార్ట్ అయ్యామంటే, ముందు సదాశివ నేను ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అని అనుకున్నాము. అక్కడ నుంచి ఏమైందంటే, సదాశివ ఒక 10 ఇయర్స్ బ్యాక్ సడన్గా క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ శివకాంత్ అండ్ నుంచి ఒక విలువైన ఒక కాయిన్ వాళ్ళకి వారసత్వంగా వస్తుందన్నమాట 7th నిజాం వరకు. దాని కాయిన్ ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ. సో సినిమా బాగా వచ్చిందండి. ఇదేదో నార్మల్గా చిన్న సినిమా ఇట్లా కాకుండా ఒక రియల్గా మంచి క్వాలిటీతో, మంచి కంటెంట్తో, గ్రిప్పింగ్గా మీకు ప్రతి ఫ్రేమ్లో కూడా క్వాలిటీ మిస్ అవ్వకుండా గ్రిప్పింగ్గా కథ వెళ్తుంది. లాస్ట్ వరకు కూడా ట్విస్ట్లే ఉంటాయి సినిమాలో. సో ఎక్కడ కూడా తీసిపడేలాగా ఉండదు. సినిమా మంచి క్వాలిటీతో ఉంటుంది. దీన్ని కొంచెం మంచిగా చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంత జర్నీలో ఇంకా చాలా మంది సపోర్ట్ ఉంది. దీంట్లో ఎవరి అంటే ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దీంట్లో నాకు సతీష్ సపోర్ట్ అనేది, అతను కేవలం నా కోసం మాత్రమే వచ్చి సపోర్ట్ చేశారు సినిమాకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. సో సతీష్ సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఎప్పుడు ఏదైనా అర్థం కాదు, ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు నేను సతీష్తోనే మాట్లాడతాను. సో నెక్స్ట్ వచ్చి సతీష్ రెడ్డి అల్లం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు, సతీష్ అండ్ సతీష్ రెడ్డి అల్లం. సో సతీష్ రెడ్డి గారు చిన్న హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోయారు. సో సతీష్ రెడ్డి గారు అనేది బ్యాక్ ఎండ్ లో చాలా సపోర్ట్ చేశారు. సో ఇలా ఒక్కొక్కరు ఎంతో మంది సపోర్ట్ చేస్తే ఇక్కడ రాకొచ్చిందండి. ఇంకొందరు పేర్లు నేను ఎవరి పేర్లు చెప్తున్నానో ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఇంకేంటంటే ఇంకొక మా బ్రదర్ ప్రభాకర్ ఉన్నారు. ఒక టైంలో అతను మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇక్కడ దాకా ఇంకా అతను ఒక పాట అయ్యాడు. సో ఇట్లా చెప్పుకుంటూ అందరికీ థ్యాంక్స్ అండి నన్ను ఇక్కడ దాకా నడిపించినందుకు. ఇంకొకటి, నేను మూవీ గురించి మెయిన్గా చెప్పి మిగతా విషయాలు చెప్తాను. మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్స్తో మీరు ఒకసారి సినిమాలో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో చాలా కష్టపడి, చాలా ప్యాషనేట్ ఆయన. ముందు సాంగ్స్ వరకు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేయడానికి బిఫోర్ ఆయన యూఎస్లో ఉండేవారు. మొబైల్లోనే ఇంకా కార్స్లోనే కనెక్ట్ అయ్యి సాంగ్స్ వరకు కంప్లీట్ చేసి తర్వాత సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి ఆయన ఇండియా వచ్చేసారు. ఇండియా వచ్చిన తర్వాత ఇంకా నైట్స్ డే అనేది తేడా లేకుండా మేము చాలా కష్టపడి చాలా మంచి స్కోర్ ఇచ్చారు ఆయన. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా ఉంటుంది సినిమాలో. ఇంకా నెక్స్ట్ ఎంఆర్ వర్మ గారు, సినిమాలో ఎంఆర్ వర్మ గారి ఎడిటింగ్ చాలా మ్యాజిక్ ఉంటుంది. సినిమా ఇట్లా పరిగెడుతుంటది, మీరు ఎక్కడ కూడా ఒక డ్రాప్ అవ్వదు సినిమా. సో దీంట్లో ఎంఆర్ వర్మ గారి వర్క్ అనేది చాలా అద్భుతంగా ఉంటది. మెయిన్ ఆయన వర్క్ హైలైట్. సో నెక్స్ట్ వచ్చి డిఓపి జగన్ గారు,
ఫ్రేమింగ్ అండ్ మీరు ఫ్రేమింగ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అసలు అద్భుతమైన కెమెరా విజన్ ఉన్న పర్సన్ జగన్ గారు. సో మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ జగన్ గారు అండ్ డిఓపి జగన్ గారు, వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల ఒక మంచి సినిమా సాధ్యమైంది. నెక్స్ట్ వచ్చి ఇంకా నేను కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది, దాంట్లో కొన్ని మిస్ అవ్వచ్చు, ఎవరేమనుకోవద్దు. సో ఇంకోటి వచ్చి సూర్య గారు అండ్ సంజీవ్ గారు, వీళ్ళిద్దరు యాక్టర్స్ అనేది షో ఈవెంట్ అనేది, దాంట్లో మాకెవరు సరిగా తెలియదు. ఎలా ఏంటి అనుకుంటున్నప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆకాష్ గారితో సినిమా చేస్తున్నారు సవార్ అని. సో కొలాబరేషన్ లో ఉన్నారు కాబట్టి రావడం సాధ్యమైంది. నెక్స్ట్ బాలలక్ష్మి జ్యుడిషియరీ, తెలంగాణ జ్యుడిషియరీ మెంబర్, చాలా థ్యాంక్స్. ఇలా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొరియోగ్రాఫర్ జోజో మాస్టర్ కావచ్చు, జగన్ కాక, ఈయన ఫాదర్ క్యారెక్టర్ చేశారు సినిమాలో, ఆయన క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది. నెక్స్ట్ పూనన్ గారి మెయిన్ సినిమాలో మెయిన్ కలకత్తా విక్రమ్ సేట్ అనే ఒక క్యారెక్టర్ చేశారు, చాలా ఇంపార్టెంట్ రోల్ ఆయనది. ట్రావెలింగ్ లో మంచి ట్విస్టులు ఉంటాయి ఈయన క్యారెక్టర్ ట్రావెలింగ్ లో. నెక్స్ట్ వచ్చి రాజశేఖర్ సార్ 5.1, 15 years 25 years ఎక్స్పీరియన్స్, రామనాయుడు స్టూడియోలో వర్క్ చేసిన ఆయన, చాలా పెద్ద పెద్ద మూవీస్ వర్క్ చేశారు. ఆయన ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు పెద్ద సౌండ్ డిజైన్ 5.1 ETS మిక్సింగ్ కదా, ఇలా మనకు అంత సపోర్టింగ్ గా ఉంటుందో లేదో, సినిమా చిన్న అని చెప్పి తీసుకోవాల్సినట్టు ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ ఆ సినిమాకు సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సౌండ్ విషయంలో క్వాలిటీ, ఒక అద్భుతమైన క్వాలిటీ వచ్చిందంటే రాజశేఖర్ గారి వల్ల సాధ్యమైంది. నెక్స్ట్ వచ్చి సతీష్ అండ్ డార్లింగ్ దాస్ గారు, రమేష్ నాయుడు గారు, వీళ్ళంతా నాకు ఆర్టిస్ట్ పరంగా మూవీలో చాలా బాగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి బాలు అనే పర్సన్ నాకు సినిమాలో డిజైనింగ్ అంటే విఎఫ్ఎక్స్ చేశారు బాలు. ఈ విఎఫ్ఎక్స్ కాకుండా సినిమాకి సంబంధించి ఎలాంటి డిజిటల్ గా, ఎలాంటి డిజైన్ కావచ్చు, ఎలాంటి ఏం కావాలన్నా బాలు చేశారు. ఈ పోస్టర్స్ ఇంత బాగా వచ్చాయంటే బాలు. ఎన్ని నైట్ షూట్స్ చేశానంటే నిద్ర లేదు, తిండి లేదు, అవన్నీ వదిలేసి ఇప్పుడు బాలు చెయ్యి అంటే జస్ట్ అది ఏం చెప్తారు చేయడం కాదు, సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా, అతనికి నచ్చేదాకా, తర్వాత డైరెక్టర్కి నచ్చేదాకా అంత సపోర్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి